అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ యొక్క గందరగోళ పరిస్థితి అనేది నెలకొందని చెప్పొచ్చు. అధిష్టానంతో అసంతృప్తితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటే జిల్లాలో పార్టీని నడిపించే దిక్కే లేదు. అట్లానే మొక్కుబడిగా కీలక నేతలు అనేది ఈ యొక్క సమావేశాలు అవుతున్నారు. కేవలం వైసీపీలో ఒకే ఒక్కడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు. ఆ వైసీపీలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక చుక్కానీ లేని నావగా తయారైంది. సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పడవగా తయారైందని చెప్పొచ్చు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల అనంతరం అసలు జిల్లా వైపే తొంగి చూడలేదు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా రోజుల తర్వాత ఒంగోలు వచ్చి 1-2 రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు. ఎన్నికలకు ముందు వరకు మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు నేతల పాత్ర కూడా అంతంత మాత్రంగా ఉన్నది ప్రజెంటు జిల్లా వైసీపీలో. తెలుగుదేశంపై మీడియా సమావేశాల్లో గలం విప్పే గొంతుకులు కూడా అసలు మోగబోయాయని చెప్పొచ్చు. అసలు ఎవరూ కనిపించడం లేదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. వైసీపీ నేతలు ఎక్కడున్నారనేది కూడా చెప్పలేని పరిస్థితి. 5 ఏళ్ళు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు నియోజకవర్గంలోనే కరువయ్యారని చెప్పొచ్చు. అన్నీ తామే అనుకున్న నేతలు పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా ప్రజెంట్ ఉన్నారు. పార్టీని నడిపించేదన్న ఎవరన్నది అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది జిల్లాలో. జిల్లా నాయకత్వంలో కీలకంగా 5 ఏళ్ళు ఎవరుంటారన్నది స్పష్టత లేదు. వైసీపీ పరిణామాలన్నీ వైసీపీలో గందరగోళ పరిస్థితులు అనేది దారితీస్తున్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఆ పార్టీ నుంచి రాజీనామాలు కూడా ఎక్కువ అవడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీ క్యాడర్లో నిస్తేజాన్ని పెంచుతున్నాయి. తాజాగా పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన్ కూడా రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం ఇక సోషల్ మీడియాలో అధికమైంది. దీనిలో భాగంగానే మోపిదేవి వైసీపీపై కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక వర్గాల్లో చర్చనీయాంశకు బాగా దారితీసింది. ఈ పరిణామాలు పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క వైసీపీ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు. వారిద్దరిలో దర్శి నుంచి గెలిచినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక్కరే ఇప్పుడు వైసీపీ పార్టీలో కనిపిస్తున్నారు. ఆయన ఆటుపోట్లు తట్టుకొని నిలబడి ఈ యొక్క అట్లా పార్టీని గుంజుకొస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం ఏదో 1-2 సార్లు అటు తలుక్కుమన్న, చంద్రశేఖర్ మాత్రం ఒకసారి అటు గెలిచి పెద్దగా జనంలో కూడా కనపడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఈ విధంగా చర్చ కూడా జరుగుతుంది. సీనియర్ నేత బాలినేని వ్యవహారం ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆయన ఇప్పటికీ అధినేత జగన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారనేటువంటి భావనలో ఉన్నారు. ఆర్థికంగా రాజకీయంగానూ జగన్ తీరు వల్ల నష్టపోయానని బాలినేని తన సన్నిహితుల వద్ద ఓపోవడం అనేది సర్వసాధారణమైందని ప్రచారం జరుగుతుంది. పార్టీకి బాలినేనికి మధ్య బాగా దూరం పెరిగిందనేటువంటిది ప్రజెంటు వైసీపీ నాయకుల్లో వినపడుతున్నటువంటి ప్రచారం. ఆయన్ని పిలిచి మాట్లాడతారా, పార్టీలో సముచిత బాధ్యత అప్పగిస్తారా లేదా అన్నది ఈ యొక్క చర్చ అనేది సాగుతుంది. బాలినేని ఇలా ఉండడంతో మిగతా నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు కూడా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పచ్చు. కార్యక్రమాల్లో మొక్కుబడిగా ఉన్నారు. ప్రభుత్వంపై మాట్లాడే సాహసం కూడా పెద్దగా చేయలేకపోతున్నారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనేటువంటి భయంలో కూడా ఉన్నారని చెప్పచ్చు. మరోవైపు ఇసుక భూముల వ్యవహారంలో విచారణలు నడుస్తున్నాయి. ఎక్కడ ఇరికిస్తారోనని ఈ యొక్క భయం కూడా లేకపోలేదు ఆయా నియోజకవర్గాల్లో. పార్టీ అధ్యక్షుడు జంకే వెంకరెడ్డి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం పైన చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ కష్టకాలంలో ఆయన ఎంత మేరకు పార్టీ నడిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ పగ్గాలు బూచేపల్లికి అప్పగిస్తారనే చర్చ కూడా సాగింది. బాలినేని వ్యవహారంపై ఓ నిర్ణయానికి వచ్చాకే నిర్ణయం తీసుకుంటారు అధిష్టానం అనేది ప్రజెంటు జరుగుతున్నటువంటి చర్చ. ఇదిలా ఉంటే బాలినేని కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, అలాగే ఇటీవల ఒంగోలు రీకౌంటింగ్కు ఆయన కోర్టుకు ఎక్కడం, ఆ కోర్టుకు ఎక్కే విషయంలో బాలినేని ఒక్కడే ఒంటరైపోయాడు. కానీ ఈ బాలినేనికి రాష్ట్ర
పార్టీ అధినాయకత్వం మద్దతుగా సపోర్ట్గా నిలవకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో మొన్న ఇటీవల 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఒక మీడియాకి ఇచ్చిన ఛానల్లో తనకెవరు వైసీపీ అధినాయకత్వం ఎవరు మద్దతు ఇవ్వడం లేదు అని పేర్కొనడం, అసంతృప్తి వ్యక్తం చేయడం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీకి ఒక చుక్కాని లేని నావగా, ఒక తుఫాన్లో కొట్టుమిట్టాడుతున్న ఒక పడవగా సముద్రంలో అన్న తీరుగా తయారైంది. మరి రాబోయే కాలంలో ఈ వైసీపీ పరిస్థితులు జిల్లాలో ఏ విధంగా దారితీస్తాయో వేచి చూడాల్సిందే. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.